పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం డైమండ్ డెకాయిట్. సూర్యాజీ యాదవ్ దర్శకత్వం వహించారు. మేఘనారెడ్డి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా విశేషాలను మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినీ విశేషాలను పంచుకున్నారు. ఒక మంచి మనిషి ఎన్నో సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి నంబర్ 1 చేసిన వాకాడ అప్పారావు గారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాకాడ అప్పారావు గారు ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ చేస్తే ఆ సినిమాకి వచ్చి ఆయన ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసి సినిమా చూసిన తర్వాత మా హీరోగా చేయబట్టుకుని డైరెక్ట్గా పట్టుకుని కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, రిలీజ్ చేయండి, మీరు ఏం పర్లేదు, మీరు విన్ అవుతారని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చేయలేరు వాకాడ అప్పారావు గారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇదే హీరో గారు 10 సంవత్సరాల క్రితం శ్రీమంతుడు అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు ఆయన, మహేష్ బాబు గారు వెనకాల ఫ్రెండ్స్ కింద. అదే హీరో, అదే అబ్బాయి గోపాల్ అనే కుర్రాడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత డైమండ్ డెకాయిట్లో హీరోగా చేశాడు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మహేష్ బాబు గారిని చూశారు హ్యాపీ, కానీ మా కడప మహేష్ బాబు ఇప్పుడు ఈయన, మా కడపకు మహేష్ బాబు దొరికాడు మాకు. తప్పకుండా మళ్ళీ డెకాయిట్ 2 తీస్తాం, అలా కొత్త సినిమాలు తీసుకుంటూనే వెళ్తాం. నేను వచ్చేసి యాక్చువల్గా నేను ఏ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదండి. ఫస్ట్ టైం మూవీ చేశానండి. ఏ మూవీ చేయలేదు, ఒక మూవీ కూడా ఏడీగా కూడా ఎక్కడ చేయలేదండి. ఓన్లీ మూవీస్ చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ స్టోరీ రాసుకొని విత్ ఎవ్రీథింగ్, కెమెరా యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని ఆన్ ద స్పాట్లో సార్ గారు చెప్పినట్టు ఆన్ ద స్పాట్లో ఇంప్రూవేషన్ చేసుకొని అన్ని లొకేషన్స్లో మీరు చూస్తే మూవీలో 60+ లొకేషన్స్ ఓన్లీ కడప డిస్టిక్ లోపలనే ఉంటాయండి. సో ఇది చాలాసార్లు చెప్పాము. ఎందుకు ఈ విషయం చెప్పాలనుకున్నా అంటే, ఎక్కడికెక్కడికో ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి ఫారిన్ లొకేషన్స్ అని లేదంటే అదర్ స్టేట్స్ కానీ ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి బడ్జెట్ హైక్ చేస్తున్నారు. మనకున్న లొకేషన్లోనే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది డైరెక్టర్ల కోరిక మేరకు వాళ్ళు ఉంటుంది కదండి. సో మనం ఏంటంటే కడపలోనే ఒక ఇన్ని లొకేషన్స్ 60+ లొకేషన్స్లో చాలా అందమైన లొకేషన్స్, మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు. సో చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది అనుకుంటా. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. మేము దాదాపు 3.5 ఇయర్ నుంచి మూవీ చేయడం జరిగింది. ఒక పోస్ట్ ప్రొడక్షన్కే 15 మంత్స్ ఇక్కడ మేము అన్నీ చాలా కష్టపడి చేసామండి. సో ఫైనల్గా April 10th మూవీ రిలీజ్ కాబోతుంది. ఒక చిన్న మిడిల్ క్లాస్ నుండి మేము ఇంత దూరం వచ్చామంటే అది ఒక గ్రేట్ అని ఫీల్ అవుతుంటాం. బట్ ప్రతి ఒక్కరూ అది సాధించగలరు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సార్, గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అయితే దాని మీద ఒక స్టాండ్ గట్టిగా ఈ పని నేను చేయాలి, ఆ పక్క నేను చేస్తాను, అది మధ్యలో డ్రాప్ కాలేదు అండి. అదే మేము చేసిన ఈ డైమండ్ డెకాయిట్ యొక్క లాంగ్ జర్నీతో అయినా కూడా మేము దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు థియేటర్లు వేస్తున్నామంటే అది మాటలు కాదు, అది మాకు చాలా గ్రేట్ అండి. అదొక మాట. ఇకపోతే సినిమా గురించి మాకు మా అడ్వైజర్ గారు సాయిరాజ్ గారు, రైటర్, చీఫ్ అడ్వైజర్ అండి మా సినిమాకు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, పెద్ద పరిచయాలు, ఎన్నో సినిమాల్లో తన యొక్క వంతు అది రైటర్గా కూడా ఎన్నో చేశాడు. చాలా గ్రేట్ అండి. అలాగే మా డైరెక్టర్ గారండి, ఈయన మొదటి మూవీ అయినప్పటికీ ఒక మంచి మైల్ స్టోన్, అంటే అంత తెరకెక్కించారు, అంత నీట్గా తెరకెక్కించిన వ్యక్తి ఈయన. ఈ సినిమాకి మాత్రము ప్రాణం పోశాడని చెప్తానండి మెయిన్గా. సార్ ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే అనుకున్నారు, సెకండ్ హాఫ్ అయిపోతూనే ఇంత గ్రిప్పింగ్, ఒక్కసారి డైరెక్టర్ గారు అండి, ఇంత గ్రిప్పింగ్గా ఉందండి. ఇది సెకండ్ హాఫ్ తర్వాత మన వాకాడ అప్పారావు గారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా మాత్రము అలా వెళ్తూ ఈ సెకండ్ హాఫ్లో ఇంత గ్రిప్పింగ్గా ఎలా తీసుకొచ్చారు అని ఒక పెద్ద ప్రశంస అండి. అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద ప్రశంస. ఆయన సినిమా అయిపోయాక ఒక 1 minute దాకా ఇలా కరచాలం దట్ ఈస్ సెకండ్ ఇస్తారు, 1 minute దాకా అలా పట్టుకుని వదట్లా, అంటే అంత బాగుంది అనే ఒక మంచి ప్రశంస అయితే ఇచ్చారండి. అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.